అంతటా పరమేశ్వరుడు చాపిన తన జటలను చుట్టి అంతటి గంగను తన జటలలో బంధించి వేశాడు. గంగ ఆకాశం నుండి పడుతూనే ఉంది, శివుని జటలో తిరుగుతూనే ఉంది. సంవత్సరాలు గడుస్తున్నాయి, కాని కనీసం ఒక్క చుక్క గంగాజలమైన ధరిత్రిపై చిందలేదు. ఇంతటి శ్రమ తరువాత గంగ శివుని జటలలో బందీ అవడాన్ని చూచిన భగీరథుడు గంగను విడిచి కరుణించమని శివుని ప్రార్థించాడు. భక్తవరదుడైన బౌడు గంగను తన జటాజూటము నుండి ఒక సన్నని పాయగా విడువగా గంగ ధరిత్రిని చేరింది. గంగను చూచి సంతోషించిన భగీరథుడు గంగను అనేక విధాల స్తుతించాడు. గంగామాత భగీరథునితో, నీ వెంట నేను వచ్చేటప్పుడు నీవు వెనుతిరిగి చూడరాదు అన్న షరతు విధించింది. అంతటా మహదానందముతో భగీరథుడు ముందుకు సాగాడు. గంగ అతన్ని అనుసరించుచు తన మార్గంలోని వాటిని తనలో కలుపుకుంటూ అంతకంతకు తన వేగాన్ని పరిమాణాన్ని విస్తరింపజేస్తూ భగీరథుని వెంట సాగింది. ఈ క్రమంలో తన మార్గంలో ఉన్న జహ్ను మహర్షి ఆశ్రమమును తన ఉత్తుంగ తరంగాలతో ముంచెత్తింది. జహ్ను మహర్షి కోపితుడై తన ఆశ్రమమును ధ్వంసము చేసిన గంగానదిని తన యోగశక్తిచే అవపోసన పట్టాడు. ఒక్కసారిగా తనను అనుసరిస్తున్న జలధారల గలగల సవడులు వినపడకపోయేసరికి వెనుతిరిగి చూచిన భగీరథుడు నిశ్చేష్టుడయ్యాడు.